ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హాట్ కామెంట్స్ చేశారు. తనకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు, ఏం మాట్లాడాలో తనకు తెలుసు, అందరికంటే సీనియర్ ఎమ్మెల్యేనన్నారు. ఎమ్మెల్యేలు మంత్రులు ఫోన్ చేసినా స్పందించారు. కానీ సోషల్ మీడియా వర్సెస్ ఫోన్ చేస్తే మాత్రం భయపడుతున్నారని తెలిపారు. ఆ తర్వాత అధికారులు వారు కలిసి లావాదేవీలు చేసుకుంటున్నారని ఆరోపించారు. వీటిపై యాక్షన్ తీసుకోవాలని కోరారు ఎమ్మెల్యే దానం నాగేందర్. అని చెప్పి నేను నా బడ్జెట్ కూడా ఇచ్చాను. మరి ఇప్పటిదాకా బడ్జెట్ నా ఏదైతే రెగ్యులర్ వచ్చే బడ్జెట్ లో ఇచ్చాను. కానీ ఒకటేమో ఎన్బిటి నగర్ లో రౌండ్ టేబుల్ స్కూల్ ఉంది సార్, చాలా పెద్దది, సుమారు 2000 మంది విద్యార్థులు చదువుతారు. జూబ్లీహిల్స్ లో అలాగే ఉంది, ఆడ కూడా ఆర్ఓ ప్లాంట్ అడిగాను, అవ్వలేదు. ఇంకోటి, ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. నోట్ అనేది అది రెగ్యులర్ ప్రాక్టీస్ అధ్యక్ష. నోట్ అంటే మాకు తెలుసు, నేను కూడా మంత్రిగా పనిచేశాను. నోట్ చేసుకుంటామంటాం, బయటికి పోయిన తర్వాత అది డస్ట్బిన్లో వేస్తాం, మా పేపర్ తీసుకుపోయి. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ కాబట్టి నేను చేశాను కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. నేను వాళ్ళని ఎవరిని బ్లేమ్ చేస్తలేను. ఇప్పుడు నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు ఏం మాట్లాడాలో. అందరికంటే సీనియర్ ఎమ్మెల్యే నేను. సోషల్ మీడియాని మిస్యూజ్ చేసుకొని ఇలాగా అందరినీ బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. ఇది చాలా హైదరాబాద్ సిటీలో చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. బిల్డర్స్ ని చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు అయితే వణికిపోతారు వాళ్ళతో. ఎమ్మెల్యే ఫోన్ చేసినా, మినిస్టర్ ఫోన్ చేసినా భయపడదు. కానీ ఆ సోషల్ మీడియా ఒక ఫోన్ చేస్తే మాత్రం సార్ యాక్షన్ తీసుకుంటా అంటాడు, ఇద్దరు కూర్చొని లావాదేవీ జరిగిపోతుంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి క్యాంప్ ఆఫీస్ విషయంలో సీరియస్ గా తీసుకోండి. తర్వాత ఈ ఈడబ్ల్యూఎస్ కాలనీ ఏదైతే ఇల్లీగల్ గా కట్టాడో అది ఇమ్మీడియట్ గా డెమాలిష్ చేయాలి. ఎందుకంటే పబ్లిక్ అంతా వచ్చి నా మీద పడతా ఉన్నారు. క్యాంప్ ఆఫీస్ లేకుండా నేను హైదరాబాద్ సిటీలో ఉంటా కాబట్టి 100 మందితో డైలీ ఇంటరాక్షన్ ఉంటుంది అధ్యక్ష. వాళ్ళని కూర్చోబెట్టుకోవడానికి కూడా మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి నా క్యాంప్ ఆఫీస్ గురించి కూడా దయచేసి మరి నోట్ చేసుకుంటారని చెప్తారు. కాబట్టి మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఆ స్కూల్స్ లలో ఆర్ఓఆర్ ప్లాంట్స్ పెట్టమని చెప్పి నేను నా బడ్జెట్ కూడా ఇచ్చాను. మరి ఇప్పటిదాకా బడ్జెట్ నా ఏదైతే రెగ్యులర్ వచ్చే బడ్జెట్ లో ఇచ్చాను. కానీ ఇక దానం నాగేందర్ కామెంట్స్ పై మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ వేదిక గుండానే కొంతమంది అధికారుల తీరుపైన సభలోనే మాట్లాడారు. అధికారులు తన మాటని లెక్క చేయడం లేదు, కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదు. నియోజకవర్గపు ఎమ్మెల్యే అయినా తనకు సమాచారం ఇవ్వకుండానే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి అధికారుల పైన ప్రివిలేజ్ నోటీస్ ఇస్తాను అని చెప్పేసి కూడా కొంత హెచ్చరించారు. ఈ సందర్భంగా చాలా విషయాలను అతను ప్రస్తావించాడు. సీనియర్ గా ఉన్న నేను అసెంబ్లీలో చాలా సీనియర్ ఎమ్మెల్యేను, దాదాపు మంత్రిగా కూడా చేశాను. అయినప్పటికీ నాకు నా యొక్క నియోజకవర్గంలో జరుగుతున్న సంబంధించిన కార్యక్రమాలకు సరైన అధికారులు సమాచారం ఇవ్వకుండా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది సరైన విధానం కాదు. దీని వెనుక కూడా కొంతమంది మంత్రులకు, అధికారులకు పలు సందర్భాల్లో దృష్టికి తీసుకొచ్చినా వాళ్ళు సరైన స్పందించడం లేదు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కొంత మండిపడ్డారు. ఎందుకంటే కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి కూడా కొంత ప్రతి సందర్భంలో హైడ్రా విషయంలో కావచ్చు, ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగానే, అంటే ప్రభుత్వంలో కొంత అధికార పార్టీ ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కొంత వ్యతిరేకిస్తూనే బాహాటంగానే స్పందించిన సందర్భాలున్నాయి. ఈ రోజు కూడా అదే రకంగా అసెంబ్లీలో ఏకంగా నేను సీనియర్ ఎమ్మెల్యేను, నాకు సంబంధించి నా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల విషయంలో అధికారులు కొంత హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు, ప్రోటోకాల్ పాటించలేదని చెప్పేసి అసెంబ్లీ వేదికగా స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. అదే సందర్భంలో గత అసెంబ్లీ సమావేశాలు కూడా కొంత దానం నాగేందర్ ఇదే రకంగా కూడా కొంత అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన దురుకుగా ప్రవర్తించారు. ప్రతి సందర్భంలో ఈ మధ్య కాలంలో దానం నాగేందర్ ఒక తీరు మాత్రం కొంత తీవ్ర చర్చనీయాంశం అవుతా ఉంది, కొంత వివాదాస్పదం అవుతోంది. మొన్నటికి మొన్న హైడ్రా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను బెదిరించి అధికారులను కొంత తీరును తప్పబడుతూ అధికారులపైన సీరియస్ అయ్యాడు. అదేవిధంగా రేవంత్ రెడ్డితో నేను మాట్లాడుకుంటాను, అప్పటి వరకు నా నియోజకవర్గంలో మీరు ఏలు పెట్టొద్దు హైడ్రా విషయంలో అని చెప్పేసి అధికారులకు కూడా ఒక వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదే సందర్భం అది కాకుండా ఇటీవల కాలంలో కేటీఆర్ సంబంధించినటువంటి ఫార్ములా ఈ రేసింగ్ కేసు విధానంలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఫార్ములా ఈ కేసు వలన తెలంగాణకు సంబంధించి అదేవిధంగా హైదరాబాద్ అభివృద్ధి చెందడంలో ప్రముఖ పాత్ర పోషించిందని చెప్పేసి అధికార పార్టీలో ఉన్నప్పటికీ కొంత ఫేవర్ గా బీఆర్ఎస్ కు అదేవిధంగా కేటీఆర్ కు ఫేవర్ గా
మాట్లాడడం కూడా చర్చనీయాంశమైంది. ఈ మధ్య కాలంలో మొత్తంగా దానం నాగేందర్ తీరు మాత్రం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఇప్పటికే దానం నాగేందర్ సంబంధించి బీఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ అనర్హతకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసింది. ఈ క్రమంలో దానం నాగేందర్ ఎటువైపు మళ్ళీ బీఆర్ఎస్ గూటికి చేరుతాడా, బీఆర్ఎస్ వైపు వస్తున్నాడా? ఎందుకంటే ఇటీవల కొంత కాంగ్రెస్ టార్గెట్ గానే కొంత వ్యతిరేకంగా మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ గూటికి వస్తాడా అనేది కూడా చర్చ ఉంది. ఈ రోజు మాత్రం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంత అధికారులకు సంబంధించి, అదేవిధంగా మంత్రులకు సంబంధించి మంత్రుల దృష్టికి తీసుకొచ్చినా వారు కేవలం ఆ నోట్ చేసుకుని అప్పటికప్పుడు ఆ చిత్తబుట్టలో పడేసినట్టు చేస్తున్నారు తప్ప దీనిపైన ఈ అంశాలపైన సీరియస్ అయినటువంటి ఆ అంశాలపైన దృష్టి పెట్టడం లేదు. ఇది కరెక్ట్ కాదు. ఇకనైనా నా నియోజకవర్గం సంబంధించి కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించిన తీసుకొస్తున్నటువంటి అంశాలపైన 0 అవర్ లో ఏవే అంశాలను సభ దృష్టికి తీసుకొస్తున్నారు వాటి అన్నిటిపైన పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా దానం నాగేందర్ సభ దృష్టికి తీసుకొచ్చాడు వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.